వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో లీలా గారు, సెకండ్ ఐటమ్ అలసందల అట్టు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తా అండి. నానబెట్టి ఎంచుకున్న బియ్యము, అలసందల పప్పు, ఓకే, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రుచికి తగినంత ఉప్పు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ఓకే, ఎలా చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి అంతే. మిక్సీ వేసి చాలా ఈజీ అండి. ఓకే, మరి చేసుకుందామా? చేసుకుందామండి. ఒక స్పూన్ ఇవ్వండి. ముందుగా ఏది వేసుకోవాలి? ముందుగా బియ్యం వేసుకుందామండి. బియ్యం, ఇది నానబెట్టిన బియ్యం అండి? నానబెట్టిన బియ్యం. ఓకే, ఎంతసేపు నానబెట్టాలండి? ఒక 2 గంటలు నానబెడితే చాలు. ఓకే, తర్వాత ఈ అలసందల పప్పు వేసుకోవాలి. ఓకే, అలసందల పప్పు అంటే ఏంటండి? అంటే ఈ ఏరియాలో వీటిని బొబ్బెర్లు అంటారండి. ఓకే, కూడా రాయలసీమ వంటకమే ఎక్కువ. అక్కడ మాత్రం అలసందలు అంటారు వీటిని. కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కొంచెం హెల్త్ కూడా ఇవన్నీ మంచివే చూడండి. ఇది వచ్చేసి జీలకర్ర, ఓకే, కొంచెం వేసుకోవచ్చు ఇది కూడా. తర్వాత ఇవి కరివేపాకు రెబ్బలు 2-3 వేసుకోవాలి. తర్వాత మనం ఎక్కువ కారం తినాలనుకుంటే వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఓకే, లేదు అనుకుంటే 2-3 వేసుకోవచ్చు. తర్వాత తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కొంచెం చిన్నగా తరుక్కుంటే మనకి మిక్సీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఈ అల్లం కూడా మంచిది కదా డైజెషన్ కోసం, అందుకనే ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా. టేస్ట్ అంటే మెయిన్ సాల్ట్ ఉండాలి. సాల్ట్ ఎలా పడితే అంత టేస్ట్గా. అవునండి, సాల్ట్ వేసుకున్నాం. ఓకే, కొంచెం వాటర్ వేసుకోండి. సో అది పిండిలాగా అయ్యేలా కొంచెం వాటర్ వేసి చాలండి. చాలండి. ఓకే, ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. గ్రైండ్ అయిందండి. కొంచెం వాటర్ పోసేయండి. ఇంకొంచెం వాటర్. ఇది తొందరగా మెత్తగా అయిపోయింది. మిక్సీ అయిపోయిందండి. ఓకే, మీరు ఒక బౌల్ ఇస్తే అందులో తీసుకుందాం. సరిపోతుందండి? సరిపోతుంది. ఒక గరిట ఇవ్వండి. ప్యాన్ పెట్టండి. ఇక్కడ ప్యాన్ పెట్టాలి. స్టవ్ ఆన్. ప్యాన్ పెట్టేసేయండి. కొంచెం ఆయిల్ అందులో బౌల్లో ఉన్నది తీసుకోండి. ఇలా బౌల్లో ఒక చిన్న స్పూన్ ఇవ్వండి. ఇది కొంచెం వేడి కావాలి. ఎక్కువ పిల్లలు ఇష్టపడతారండి, ఇది తొందరగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే అట్టు కదా, ఇది అంటుకుంటుంది ఒక్కసారి. ఓకే, అది అంటుకోకుండా మనం ఆయిల్ వేద్దాం. అలా ఒక్కసారి రోల్ చేయండి. ప్యాన్ని అలా అనేసేయండి. అలా ప్యాన్ వేడైనట్టుంది కదా. ఇప్పుడు మనం అట్టు వేసుకున్నాము. ఇది చూసుకోవాలండి, కొంచెం ఒక్కసారి గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవచ్చు. సో ఇలా లావుగా రావాలా? లావుగా, సన్నగా కూడా వస్తుంది. కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది.
సో ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం కాస్తంత ఆయిల్ కూడా ఆయిల్ వేయాలి. ఫస్ట్ అంటే వేసాం కదా ఆల్రెడీ, సో అంత అవసరం లేదు. కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ తక్కువే వేయాలి, మనకు అవసరం అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. అంతే, దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఓకే, బాగా వచ్చిందండి. మంచి కలర్ కూడా వచ్చింది. కలర్ వస్తుందండి, ఎందుకంటే గ్రీనిష్గా ఉంది. మనం అన్ని ఎక్కువ గ్రీన్ ఐటమ్స్ వేసాం కదా. పుదీనా, ఇంకా పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ మంచిది హెల్త్కి. ఇప్పుడు దీన్ని మనం కూర లేకుండా కూడా తినచ్చు. కూర లేకుండా కూడా తినేయచ్చు. ఓకే అండి, అట్టు కాగింది కదా? కాగిందండి. కొంచెం ఏమన్నా ఇలా చివర్లు కొంచెం ఏదైనా పచ్చిగా ఉంటే మళ్ళీ మనం ఇలా తిప్పేసి వేసుకోవచ్చు. ఇది అయిపోయిందండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, సో అలసందల అట్టు రెడీ అన్నమాట. రెడీ అండి. సో గార్నిష్ చేస్తారా దానికి? చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నామండి. ఉల్లిపాయలు వేస్తే కొంచెం చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ప్లస్ దీంతో తినచ్చు. ఇప్పుడు ఇది విత్ కర్రీ తినచ్చు, చట్నీ తినచ్చు, పెరుగులో తినచ్చు, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇలా తినచ్చు. ఇప్పుడు వీటిలో కర్రీకి సంబంధించినవన్నీ వేసాం కదా. అవును, సో టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంత మంచి డిషెస్ మా వ్యూవర్స్ కోసం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఓకే వ్యూవర్స్, మరి అలసందల అట్టు ఎలా తయారు చేయాలో చూసారు కదా. చాలా ఈజీగా ఉంది కదా. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. అలసందల అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, అలసందులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు. అలసందల అట్టు తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, అలసందల పప్పు, మిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, సాల్ట్, వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ అయిన పిండిని ఒక బౌల్లో తీసుకొని మరో ప్యాన్లో ఆయిల్ వేసి ఆ పిండిని అట్టులా వేయాలి. అంతే, అలసందల అట్టు రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో రవ పాయసం అలాగే అలసందల అట్టు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.